హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం అనుకుంటున్న ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. కొంచెం వరకు ఇది అన్అఫీషియల్ అయినా కూడా చాలామంది ఏం చేశారంటే ఎలా చెప్తున్నారంటే వాళ్ళు ఒక తెలిసిన కాలేజెస్లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదండి. సో ఆ కాలేజెస్ అనేవి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఫిక్స్ అయిపోయాయి, ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే జూన్ 2 నుంచి జూన్ 22. లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టే, లాస్ట్ టైం నేను చెప్పానండి. మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ ఈ ఎగ్జామ్ డేట్స్ వచ్చాయని, ఈ డేట్స్లో ఎగ్జామ్ జరగచ్చు అని చెప్పిన తర్వాతే మనకి 30 డేస్ ప్లాన్ అనేది స్టార్ట్ చేసాం. సో నేను ఆల్మోస్ట్ ఒక 10 to 15 డేస్ ముందే చెప్పేశాను, జూన్ 2 నుంచి థర్డ్ వీక్ వరకు జరుగుతాయని. సో సేమ్ డేట్స్ అండి, జూన్ 2 నుంచి 22 జూన్ వరకు ఎగ్జామ్స్ అనేవి గ్రాడ్యుయేట్ లెవెల్కి జరుగుతున్నాయి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి 28 జూన్ నుంచి 21 జూలై వరకు ఎగ్జామ్ జరుగుతాయి. సో ఇదేనండి ఎగ్జామ్ డేట్స్. మనం ముందే చెప్పుకున్నట్టు అప్పుడు మనం ప్రిడిక్ట్ చేసాం కదా. సో మనకి ఎలా ప్రిడిక్ట్ చేసాం కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇప్పుడైతే ఏఎల్పి సిబిటి 2 ఎగ్జామ్స్ కూడా డేట్స్ ఇచ్చేశారు కాబట్టి సో మనకు కూడా ఎగ్జామ్స్కి డేట్స్ ఇవ్వచ్చు. అలాగే 2025 క్యాలెండర్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో దీన్ని బట్టి మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు ఖచ్చితంగా. సో మనకున్న కాంపిటీషన్ బట్టి మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలండి. సో ఇంకా ఎవరన్నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా ఇప్పుడు మనకి ఉన్న డేస్ 50 డేస్ ఉన్నాయండి. సో ఈ 50 డేస్ అయినా కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమంలో మీరు సిబిటి 1 క్వాలిఫై అవ్వడానికే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే చాలామంది సిబిటి 1కి నార్మలైజేషన్ ఉంది అని నేను చెప్పాను వీడియోలో. బట్ చాలామంది ఏమంటున్నారంటే చాలామంది కాదండి, ఒక 4-5 మెంబర్స్ అయితే నాకు కామెంట్ చేశారు, నార్మలైజేషన్ లేదు సిబిటి 1కి అన్నారు. ఒక చిన్న లాజిక్ అండి, నార్మలైజేషన్ లేకపోతే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి మాత్రమే 5,84,861 మెంబర్స్ అనేది అప్లై చేశారు. సో ఇంతమందికి ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది కష్టం కదండి. దట్టు మనకి ఇక్కడ ఎగ్జామ్ డేస్ చూసుకుంటే జూన్ 2 నుంచి జూన్ 22 వరకు, అంటే 20 డేస్ అనేది మనకి ఎగ్జామ్ జరుగుతుంది. 20 డేస్కి ఒకే పేపర్ పెట్టరు కదండి, ఒకే పేపర్ అనేది పెట్టరు. ఈ 20 డేస్కి ఒకే పేపర్ పెట్టరు. సో షిఫ్ట్ వైజ్గా పెడతారు దట్టు. మరి ఎన్ని షిఫ్ట్స్ ఉంటాయో డేకి షిఫ్ట్స్ తెలీదు. సో ఇలా షిఫ్ట్ వైజ్గా పెట్టినప్పుడు, ఇన్ని డేస్కి పెట్టినప్పుడు నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఓకేనా. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1కి నార్మలైజేషన్ అనేది ఉంటుంది. ఓకే, సిబిటి 2కు ఉండకపోవచ్చు మేబీ, ఎందుకంటే అప్పుడు మనకి ఈ 5,84,008 సారీ అండి, ఇది 5 lakhs కాదు, 58,40,861 అనేది మనకి డిక్రీజ్ అయిపోతుంది కదా. అంటే సిబిటి 1కి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి దాంట్లో, మహా అయితే అంటే నెంబర్స్ అనేది తగ్గిపోతుంది కదా, చాలా తగ్గిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే తక్కువ ఉంటారు కాబట్టి అప్పుడు అనేది ఒకేసారి ఒకే ఎగ్జామ్ అండ్ ఒకే డేట్న అన్ని చోట్ల కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ సిబిటి 1కి అయితే అలా ఛాన్స్ లేదండి. ఎందుకంటే 58 lakhs అంటే అట్లీస్ట్ మనకి 50 lakhs మెంబర్స్ అయినా రాస్తారు ఎగ్జామ్ అనేది. సో 58 lakhs మెంబర్స్కి ఒకేసారి ఎగ్జామ్ పెట్టడం అనేది ఇంపాసిబుల్. దట్టు మనకి ఇది ఎగ్జామ్ డేట్స్లో కూడా ఇచ్చేశారు, జూన్ 2 to జూన్ 22 వరకు అని. అంటే 20 డేస్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది. అట్లీస్ట్ డేకి 2 షిఫ్ట్స్ వేసుకున్నా కూడా మన 20 డేస్కి 40 షిఫ్ట్స్ జరుగుతాయి. సో అప్పుడు నార్మలైజేషన్ ఉండకుండా ఏం ఉండదండి, ఖచ్చితంగా నార్మలైజేషన్ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకేమన్నా అఫీషియల్గా నోటిఫికేషన్ ఇస్తే కానీ నార్మలైజేషన్ ఉండదు అని మనం అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే చెప్పేది ఒకటేనండి, ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి.
జూన్ 2 టు 22 జూను. ఓకే, గ్రాడ్యుయేట్ లెవెల్కి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి 28 టు 21 జూను. ఓకే, ఇది ఇది కన్ఫర్మ్ కాకపోయినా మనకి గ్రాడ్యుయేట్ లెవెల్కి ఖచ్చితంగా కన్ఫర్మ్ అండి. ఏమన్నారంటే అక్కడ ఐ మీన్ కాలేజీ వాళ్ళు ఈ డేట్స్కి ఇంకా ఫిక్స్ కాలేదంట. అండ్ ఈ డేట్స్కి ఇంకా కన్ఫామ్గా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఈ డేట్స్కి వాళ్ళ దగ్గర కన్ఫామ్గా ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పారంట. సో ఈ డేస్ కన్ఫామ్గా ఉందంటే ఈ డేస్ కూడా ఉండొచ్చు మేబీ. సో ఫస్ట్ అయితే మనం గ్రాడ్యుయేట్ లెవెల్కే కదండి మనకి ఇంపార్టెంట్. సో గ్రాడ్యుయేట్ లెవెల్కి అయితే జూన్ 2 నుంచి 22 జూన్ వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. ఓకే, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఈ డేట్స్ అంటున్నారు. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి అప్లై చేసిన వాళ్ళు కూడా మ్యాక్సిమం చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ డేట్స్లో ఎగ్జామ్స్ ఉన్నా మీరు ప్రిపరేషన్ అనేది ఈ డేట్స్కి ఎగ్జామ్స్ ఉందని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఒకవేళ కొంచెం టైం దొరికినా మీరు ఇంకా మంచిగా రివైజ్ చేసుకోవచ్చు ఒకసారి. సో ఈ డేట్స్ వరకు మీరు ఎగ్జామ్ ఉందని ప్రిపేర్ అయ్యారనుకోండి, ఒకవేళ మీకు ఒక మ్యాక్సిమం ఈ డేట్స్కే ఉంటుంది. బట్ ఇంకొక 1 వీక్ 10 డేస్ ఎక్స్ట్రా దొరికినా కూడా మీరు అనేది ఇంకోసారి రివైజ్ చేయొచ్చు కదా. అప్పుడు ఇంకా మీకు 1 టైం ఎక్కువ రివిజ్ అవుతుంది. ఓకే, సో దట్టు మీకు ఇదేనండి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి అయితే ఇది. సో గ్రాడ్యుయేట్ లెవెల్కి అయితే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయండి. మనం ముందుగా ఈ వీడియోలో చెప్పినట్టుగా ఖచ్చితంగా జూన్ 2 నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. ఇంకెవరైనా చదవకపోతే చదవండి. ముందున్నంత జోష్లో ఎవరు లేరు, అర్థమైపోతుంది నాకు కూడా. సో బట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పటి నుంచైనా చదవడానికి ట్రై చేయండి. మనం 30 డేస్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 30 డేస్ ప్లాన్ చేస్తున్నామండి. డేకి ప్రతిరోజు 10 PMకి మన డే టార్గెట్స్ అనేది పోస్ట్ అవుతుంది. అలాగే మార్నింగ్ 10కి కరెంట్ అఫైర్ నుంచి కానీ స్ట్రాటజిక్ జీకే నుంచి కానీ ఒక వీడియో పోస్ట్ అవుతుంది, ఏదో ఒక వీడియో. సో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా మనం 30 డేస్ ప్లాన్ ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు. ఓకేనా, సో మీరు ఏదన్నా ఫాలో అవ్వండి, బట్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.